అర్థం చేసుకోవచ్చు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మీ ముందు నుంచిన యోగ్యత కూడా నాకు లేదు, కానీ వినకూడదు ఒకటి విన్నాను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. రా లోపలికి రా. వాడిని ఇక్కడి నుంచి పంపించేశారని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ వాడికి తగిన శిక్ష పడింది. నువ్వేం చెప్తున్నావయ్యా? అవును, నేను ఒక నీడలాగా వాడి వెంట ఉన్నప్పుడు అన్నీ భరిస్తూ వచ్చాను. మీకెవరికి ఏమీ తెలియదు. కర్ణాటకలో వాడు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెడుతున్నాడు. దేవా మీరనుకున్నంత మంచివాడు కాదు, చాలా నీచమైన గుణం కలవాడు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వాడికి చాలా మంది అమ్మాయితో సంబంధం ఉంది. ఒకసారి వాడిని పోలీసులు పట్టుపోయినప్పుడు జామీన్ ఇచ్చి నేనే బయటికి తీసుకొచ్చాను. దేవుడా, ఏమిటిదంతా? ఏమిటి మధు నువ్వు చెప్పేది? మధు, నా తమ్ముడు దేవా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవును, మీ తమ్ముడు దేవా గురించి. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. అందుకే నాకు వాడితో తిరగటం ఇష్టం లేదు. ఎక్కడో వీధుల్లో అనాథలు అడుక్కుంటూ బతకవలసిన నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబంతోనే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పింది. మేము ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయటానికి సరైన సమయంలో నువ్వు వచ్చావు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఆ తప్పుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావంటే అదేరా మానవ ధర్మం. బాబు, నాన్న, ఇక నుంచి దేవాకి బదులు వీడేరా నీ తమ్ముడు. చాలా సంతోషం. ఈ జన్మకి నాకు ఇది చాలు. తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయనా. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో. నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా? క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణే. కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. మావయ్య, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నావు. జరిగిందేదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంటో నీ విన్నదంతా. ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి.
నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చని వాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య, నువ్వు నాతో రా. శ్రీజ, అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడొచ్చు. పిన్ని, దేవా, నువ్వు వచ్చేసావా నాయనా? నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నాన్నగారు బావున్నా? మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా, శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయనా. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్. అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టి తందనాన్న స్టెప్పేస్తే. ఎరా ఏంది? నేనేరా మోనార్క్. నేనెవరు? ఆనందించరా మైకంతోటి స్వర్గాన్ని నేడే పట్టేశా. ఆపండ్రా. మీరు చేస్తున్న ఈ గోల పక్కింటి వాళ్ళకే కాదు ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా? ఇంతకాలం సహించాను. ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినిపించుకోవడం లేదు. ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ళ ముందు నీ పరువు తీదలుచుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావో ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. నడవరా బయటికి. పదలరా, నువ్వు తాగిన ముందే నీ చేతిలో చేయిస్తుందిరా. ముందు మా నాన్న శివరాం ఆత్మ ఇదంతా చేస్తుంది. ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే. అయ్యయ్యో, మధు, ఆగరా. నోర్వే,
ఆ జన్మ శత్రువుని చంపటానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను. శత్రువు వాడే ఆ దేవా. ఆ దేవా అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే. వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే. నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది. మధు, నువ్వు? అవును, నేనే. ఏయ్, ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను. ఈ రోజు నుండి ఈ ఇంటికి నేనే పెద్ద. దేవన్న, ఏంట్రా మామయ్య మావయ్యని? మామయ్య వాళ్ళ ఇంటిపైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే హ. అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు. దేవ, వచ్చావా? మావయ్య, మీరేం బాధపడకండి. నేను బాధపడ్డం లేదయ్యా. నా పరిస్థితి చూసావుగా, నా మనసు పడే ఆవేదన. నువ్వు వాడిని చూసావా? లేదు, వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను. వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా. ఏదో తెలియక చేసి ఉండొచ్చు. నా కోసం వాడిని క్షమించి వదిలే. వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు. దేవా, ఒకసారి నాతో రా. దేవా, నీ చెప్పే కాస్త విను. నువ్వు నాతో స్నేహంగా నటించింది ఇందుకోసమా? వద్దు. దేవా, వద్దు. వాడే ఆటలకి ఈరోజు ముగిపిస్తాను. ఈ కుటుంబానికి నేను చేసిన ద్రోహం గురించి ఆ దేవాకి మీరు చెప్పకుండా ఉండలేకపోయారు కదూ. నేను చెప్పేది నిజమే కదూ? మధు, అది నేను. చెప్పాలి, తప్పేమీ లేదు. అయినా తెలిసినా వాడేం చేయగలడు చెప్పు. అయినా దేవాకి తప్ప ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో గుర్తించుకో. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో మందిని చంపిన ఈ చేత్తో ఇంకో పాపం చేయటానికి నేను వెనుకడను. అందులో సందేహమే లేదు. అలా జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొన్ని రోజుల పాటు మీ వారికి తోడుగా బతకచ్చు. అది చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను. శ్రీజ, దయచేసి నన్ను మన్నించండి. వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం జరిగింది? మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎవరెవరో వచ్చి మమ్మల్ని చంపేస్తామని గొడవ చేశారు. ఇన్నాళ్ళు ఈ పిల్లని ఎలాగో కాపాడుతూ వచ్చాను. ఇక కాపాడటం నా వల్ల కాదయ్యా. ఫోన్ చేస్తే మీరు నాకు దొరకలేదు. అందుకే పాపం నేరుగా తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. ఏమనుకోవద్దయ్యా. దేవనా, వాడే ఆ మధువే ఈ పని చేసుంటాడు. శ్రీజకి ఇక్కడ విషయాలు తెలియకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రీజ నాతో పాటు ఇక్కడే ఉంటుంది. లోపలికి రామా. ఈ విషయాలన్నీ పెద్ద ఆయనకి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈశ్వర, అమ్మా, నాన్నగారు వస్తున్నారు.
ఏమిటిది శ్రీదేవి? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలా కూర్చున్నావు. నేను భరించలేకపోతున్నాను. వాడి గురించి విన్నదేది నేను నమ్మలేదు. వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి. మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకుని ఏడుస్తున్నారు. మరి నా బాధలు నేను ఎవరితో చెప్పుకోను? అత్తయ్య, ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు. అది నా బాధ్యత మావయ్య. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నాకు తెలుసు, వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా. ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు. నీ ముఖం ఇంకోసారి చూడాలని నేను అనుకోలేదు. ఇలా చూడాలని రాసుందేమో. చాలా సంతోషం నానా. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించే అమ్మ ఇంట్లో ఉందని నువ్వు మర్చిపోయావురా. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. వద్దు, నువ్వు నా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని వాళ్ళు ఇందాక చెప్పింది నిజమే కదూ? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం కాలేదు శ్రీజ. నాన్నగారికి నీ మీద కోపం లేదు. కాదు కాదు కాదు, నాకు తెలుసు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందువల్లే కదా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ లోకంలో ఎవరూ లేని నాకు నువ్వు అండగా ఉన్నందువల్లే కదా నీకు ఈ కష్టాలు వచ్చాయి. సొంత చెల్లెలని ఎవరితోనూ చెప్పలేక అందరూ నిన్ను తిడుతుంటే నా కోసం అన్నీ భరించి నలిగిపోతున్నావు అన్నయ్య. శ్రీజ, ఆ దేవుడు ఎందుకన్నయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు? నువ్వేం ఆలోచించొద్దు. నువ్వు సంతోషంగా ఉండడానికే ఇవన్నీ చేశాను. కానీ నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ జీవితం నాకు వద్దన్నయ్య. ఇక నేను భరించలేను. నాకు చనిపోవాలనుంది. భారతి కాబోయే మామగారు కదూ? ఏంటి కబురు కూడా చేయకుండా వచ్చేస్తున్నారు? రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. వచ్చే ముందు కబురు పంపిద్దామంటే కుదరలేదు. అదేం పర్వాలేదండి. మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కూర్చోండి. శ్రీదేవి, వీరికి కాఫీ తీసుకురా. అలాగే. ఏం వద్దండి, నేను వెళ్ళాలి. ఇతను మధు, చనిపోయిన నా చెల్లెలి కొడుకు. పోతే నేనొచ్చింది ఏ కారణం లేకుండా మీరింత దూరం రారని నాకు తెలుసు. విషయం ఏమిటో చెప్పండి. అది నేనెలా? పర్వాలేదు, విషయం చెప్పండి. అది మీతో నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. కానీ చెప్పకుండా ఉండలేను. నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి. దేవా గురించి మేము కొన్ని విన్నాం. అది కానీ అలాంటివి నేను పట్టించుకోను. పిల్లల వయసులో ఉన్నప్పుడు అలా తప్పులు చేయటం సహజమే. కానీ మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళు అనుకోరుగా. భారతి మా వాడి పెళ్లి గురించి చెప్తున్నాను. అది జరగటం కష్టం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా స్థానంలో మీరుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నేను చేశాననుకోండి. మరి నేను వస్తాను.
భారతి ఆగు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ తాతయ్యకి చెప్పడానికి వెళ్తున్నావా? కానీ పెళ్లి ఎందుకు ఆగింది అని అడిగారనుకో, నువ్వు ఈ విషయాలు తాతయ్యకి చెప్తే ఆయన గుండాగి చనిపోతారు. నీ వల్ల ఈ ఇంట్లో ఇంకో అనర్థం జరగకూడదు. ఎవరు? తాతయ్య, మధునా? రారే, రా 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 రా. కూర్చో. ఆ దేవా ఏమో ఊళ్ళో లేడు. నువ్వైనా కాసేపు నా దగ్గర కూర్చోవచ్చు కదరా. తాతయ్య, అది నేను ఏమిటి నువ్వు వీధిలో మాట్లాడుతున్నావు మధు? అది మీతో ఎలా? ఏంటయ్యా ఇక్కడ ఏవేవో అనర్థాలు జరగబోతున్నాయని ఎందుకో మరి నా అంతరాత్మ చెప్తుంది. ఏం జరిగిందో చెప్పవయ్యా. మీరు చెప్పింది నిజం తాతయ్య. మీరనుకున్నట్టు దేవా కర్ణాటక వెళ్ళలేదు. మరి న్యాన్సీ ఇంటి వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు. జరగదని చెప్పారా? ఇప్పుడు దాకా ఈ విషయం ఎవరూ నాతో ఎందుకు చెప్పలేదు? ఏంటి కారణం? కారణం చెప్పరా? దేవాకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అది తెలిసిన మావయ్య వాడిని ఇంట్లోంచి గెంటేశాడు. ఓరి భగవంతుడా, వీడు చెప్పేది నిజమా? నిజం. ఆ దేవా చేసిన నీచమైన పని వల్ల అతని చెల్లెలి పెళ్లి కూడా ఆగింది. ఇక్కడ జరుగుతుందంతా నీకేమీ చెప్పకుండా దాచారు. వీటన్నిటికీ కారణం ఆ దేవా. అసలు ఆ దేవా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తాతయ్య. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదు. నాకు తల తిరుగుతుంది. కొంచెం పట్టుకోరా. నాన్న, నేను ఒకసారి తాతయ్యని చూడొచ్చా? చూడొద్దని నేను చెప్పటం లేదు, కానీ వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తరువాత నేను ప్రశాంతంగా నా తండ్రికి అంత్యక్రియలు జరపాలి. బాబు, నీ పరిస్థితి ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చాలా ఫీల్ అవుతున్నాను.
అయినా నీకు నా మీద కోపంగా ఉంది. నీ స్థానంలో ఉండి నీకోసం నేను ఇవన్నీ చేస్తున్నాను.